వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. సోషల్ మీడియా కేసుల్లో ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అనుచిత పోస్టులు పెట్టిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలంటూ 2 సార్లు నోటీసులు పంపారు. అయితే ఆర్జీవీ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్జీవీ అరెస్టు ఖాయమైన నెక్స్ట్ టార్గెట్ సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డేనా? పోసాని శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి? అరెస్టు తప్పదా? చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో చర్చలో భాగంగా పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఆల్రెడీ ఒకసారి విచారణకి రమ్మంటే కొంత సమయం కోరారు. ఈరోజు కూడా బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నామని రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది చెబుతున్నారు. అలాగే సజ్జల భార్గవరెడ్డికి, అర్జున్ రెడ్డికి, వర్రా రవీందర్ రెడ్డికి కేసులో మరో 15 మంది కూడా మీరు నోటీసులు ఇచ్చారు. అంటే ఇది ఎంతవరకు వెళ్ళబోతోంది? అరెస్టులు తప్పేలా లేవు అంటున్నారు ఒకవైపు, మరోవైపు ఏడాది కిందట పెట్టిన పోస్టులకు ఇప్పుడు అరెస్టులు చేస్తారా అని రామ్ గోపాల్ వర్మ తరపున న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఏం జరగబోతోంది? సార్, మొదట సతీష్ గారు మీకు, టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత రాజశేఖర్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ యొక్క ఐపాక్ సమస్యలో ఉద్భవించిన కొంతమంది దుర్మార్గమైన పోస్టులు పెట్టేది కాకుండా వ్యక్తిగత హననం, మహిళల పట్ల దుర్మార్గంగా పోస్టులే కాకుండా రకరకాల మాటలతో కూడిన పదాలు పొందుపరిచి పెట్టేది కాకుండా సభ్య సమాజానికి దుర్మార్గంగా మెసేజ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలాంటి కోవకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారి గంజాయి తోటలో ఈయన కలుపు మొక్క ఆర్జీవి. ఈయన గతంలో వర్మ గారు చాలా అంశాలపైన పోస్టులు పెట్టేది కాకుండా కొన్ని వివాదాస్పైన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా, తమ్మరాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం, 4 స్టార్ సినిమా, రక్తశిల్పి లాంటి సినిమాల్లో, వ్యూహం లాంటి సినిమాలు అయితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కమిటీలో ఉన్న లోకేష్ గారు కానీ అందరినీ కూడా కొన్ని రకాల పోస్టులు మార్పింగ్ చేసి కొన్ని బూతు పదాలతో కూడిన అంశాలను మాట్లాడడం. అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు బయట నిలబడుకొని ఒక స్నాప్ తీసుకొని, ఫోటో తీసుకొని, సెల్ఫీ, నేను జైలు బయట, బాబు గారు లోపల అని కామెంట్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఎవరు లోపల ఎవరు బయట, ఇప్పుడు మేము కామెంట్ పెట్టాలి మాకు అర్థం కాల. ఇలాంటి సినిమాలు చూసేటువంటి జగన్మోహన్కి అనుకూలంగా మరి ఆయనే ఫైనాన్స్ చేశారా, ఆయన బినామీలు ఫైనాన్స్ చేశారు తెలియదు, కానీ చాలా అంశాల పైన ట్విట్టర్ లో, ఇప్పుడు ఎక్స్ లో అనేక రకాల పోస్టులు పెట్టేది, దాన్ని వివాదాస్పదంగా ట్రోల్ చేయటం. ఎప్పుడో పెట్టారంటే జరిగిన ప్రమాదం తప్పే కదా, ఎప్పుడు పెట్టినా తప్పే కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంది? నా చెయ్యి మీ ముక్కు తాకనంత వరకు భావ ప్రకటన స్వేచ్ఛ. మరి మీరు ఎదురుగా దుర్మార్గంగా ఇటుగా హననం చేసే కాకుండా తల్లిని చెల్లిని కూడా హననం చేశారు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విషయంలో ఏం మాట్లాడదో నాకు తెలియదు. సో టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1800 మంది ఎంప్లాయీస్ తో, 400 మంది కోఆర్డినేటర్లతో, 30 మంది ఇన్ఛార్జీలతో ఉన్నటువంటి ఈ ఐపాక్ సంస్థలో ఉన్నటువంటి నానక్రూపగూడెం నుంచి బయలుదేరిన సజ్జల భార్గవ్ నాయకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసైకిల్ అడిగిన ఈ యొక్క ఐపాక్ సంస్థ, దాన్ని సోషల్ మీడియా, వైసీపీ కుల మీడియా అంటారా, బ్లూ మీడియా మాకు తెలియదు. సో టోటల్ గా అయితే రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన సోషల్ మీడియాలో ప్రవర్తన తెరలేపారు. ఇది గతంలో ఎప్పుడు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ హింసాత్మకమైన ఈ పోస్టులు పెట్టేది కాకుండా నీచాతి నీచంగా దుర్మార్గంగా మాట్లాడే పదాలు పెట్టిన మార్ఫింగ్ చేయని ఫోటోలు చూస్తే చాలా మంది బాధపడేది కాకుండా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చేశారు. ఇది చాలా తప్పు. ఈ తప్పుని ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే పోసాని కృష్ణమురళి, శకుంతల, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిలు, వర్రా రాఘవరెడ్డి, వెంకటరెడ్డి, సజ్జల భార్గవ్, అలాగే పంచక్ ప్రభాకర్, ఇలాంటి స్కోవలో జరిగిన వర్మ, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ మాకు సంబంధం లేదు, మా పార్టీకి వీళ్ళెవరు కాదని చెప్పి డైరెక్ట్ గా పత్రికాముఖంగా నాకు సంబంధం లేదు, మా పార్టీ సంబంధం చెప్పగలిగిన దమ్ము జగన్మోహన్ గారికి ఉందా? లేదు కదా. వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడారు. నాకు తెలిసి ట్విట్టర్ యాక్ట్ చేయడానికి, ట్విట్టర్ ని నడపడానికి కోసం రంగోపాల్ వారికి జగన్మోహన్ గారు 1.5 కోటి డబ్బులు ఇచ్చారని కూడా ఒక వాదన జరుగుతా ఉంది. టోటల్ గా ఒక వారం 2 వారాలు నోటీసులు ఇచ్చారు. ఆయన తప్పించుకుంటున్నాడు అనేక అంశాలు ముందర పెట్టి. ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇస్తే ఆయన ఇంటికాడ నుంచి గెస్ట్ హౌస్ నుంచి శంషాబాద్ ఇట్లా తిరుగుతున్నాడని లోకల్ సెల్ ఫోన్ టార్గెట్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటే పోలీసులు అంటే మ్యాప్ లో తిరుగుతా ఉంది. అయినా ఆయన దుర్మార్గంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. నేను కోయంబత్తూర్ లో ఉన్నాను, షూటింగ్ లో ఉన్నానంటూ ఆయన ఒక 2 ఫోటోలు పెట్టి ఒక ట్వీట్ చేశారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నామని ఇది రెండోసారి చెప్పడం. ఈ రోజు పోలీసు ఎంక్వైరీ ఏం జరిగిందంటే
విచారణలో ఎన్క్వైరీలో వాళ్ళు చేసిన గూగుల్ టేక్అవుట్ లో కానీ అలాగే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ అంటే టేక్ చేస్తుంటే ఆ శంషాబాద్ నుంచి హైదరాబాద్ ఏరియాలో తిరుగుతున్నాడని, ఆయన సోషల్ మీడియా యాక్టివ్ కూడా హైదరాబాద్ నుంచి రన్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన స్పందన లేని వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు ఖచ్చితంగా నిర్ధారించుకున్నారు. ఇటువంటి తప్పుడు విధానాలు ఎవరు చేసినా, మేమే కాదు, వైఎస్ఆర్సీపీగా కాదు, ఏమో చేసినా ఎన్డీఏ కూడా ఎవరు చేసినా కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న అన్యాయాల అక్రమాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తప్పుడు విధానం. సోషల్ మీడియాలో ప్రశ్నించమని చెప్పారు కానీ ఆడవాళ్ళని, మహిళల్ని, మనుషుల్ని, భావ ప్రకటనని ఈ విధంగా దుర్మార్గ చర్యలుగా తీసుకోవాల్సిన బాధ్యత దీనికి కారకులుగా జగన్మోహన్ గారు ఇవి ఖండించాల్సింది వదిలేసి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా తప్పుడు విధానం. సినిమాల్లో పడేటువంటి కాన్సెప్ట్స్, ఆ సినిమాలు అయితే వేరే కథ, రకరకాల నాటకాలు తీస్తారు, దాన్ని మేము పెద్ద ప్రస్తావించక్కర్లా. అందులో ఉన్న ఫోటోలు తీసి మార్పింగ్ చేయడం అనేది చాలా వ్యక్తిగతంగా భావిస్తున్నాం. దీన్ని ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ విధంగా నీచంగా చూపించడం అనేది కూడా చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా ఈ రోజు రాజీవి గారి యొక్క వివాదాస్పదంగా ఉన్న అంశాలపైన ఒకటి చెప్పి ముగిస్తున్నాను. రాజీవి గారి వ్యక్తిగత జీవితం, జగన్మోహన్ గారి వ్యక్తిగత జీవితం రెండు ఒకటే. ఆయన కుటుంబం లేరు, ఈయన కుటుంబం లేరు. ఆయన ఒంటరివాడు అయిపోయాడు, ఈయన ఒంటరివాడు అయిపోయాడు. సో ఇద్దరు సైకిల్ గా వీళ్ళకి కెమిస్ట్రీ పండిందేమో నాకు తెలియదు కానీ ఈయన సినిమాలకి, ఈయన డెటర్ యాక్టివేషన్ కి జగన్మోహన్ గారి నుంచి పండెళ్ళి యాక్టివేట్ చేయడం అనేది, అందుకు కూడా ఇటువంటి దుర్మార్గం చర్యలు పాల్పడడం అనేది మాత్రం చాలా తప్పు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు విమర్శించే విధంగా ప్రశ్నించేది వేరు, కానీ వ్యక్తిగతంగా హననం చేయడం అనేది చాలా పొరపాటు. ఇది ఖచ్చితంగా శిక్ష అర్హులే. ఈ యొక్క సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు పోస్ట్ పెట్టి పేర్లు అందరినీ కూడా తొందరలో అరెస్ట్ చేసి వాళ్ళని వివరణ కోరి తప్పు చేసిన మాత్రం శిక్ష తప్పదు, తుప్పదులు కొట్టాలనే విషయాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, తప్పు చేశానని ఆర్జీవీ భయపడుతున్నారా? మరి విచారణకు ఎందుకు హాజరు కావటం లేదంటే ఏం చెప్తారు? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారు కూడా ముందుగా నమస్కారాలు. నేను ముందుగా ఆర్జీవి గారి గురించి మాట్లాడే ముందు నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నానండి. ఇప్పుడే శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం లేదు, ఒంటరివాడు, ఆర్జీవి కుటుంబం లేదు, ఒంటరివాడు. ఆర్జీవి గారి గురించి నేనంత ఒకళ్ళతో పుచ్చుకొని అంతలా గట్టిగా మాట్లాడి ఆయన వివరాలు కూడా నాకు తెలియదు, మాట్లాడాల్సిన అంత అవసరం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీకు అనుకూలంగా పోస్టులు పెట్టారు, సినిమాలో కొన్ని అంశాలని పొందుపరిచాడు అన్నది కదా ప్రధాన అభియోగం. నేను అందుకు అడుగుతున్నా, అంటే తప్పు చేశానని ఆయన ఏమైనా భయపడుతున్నారా? ఎందుకు విచారణ హాజరు అవటం లేదు? తప్పు చేయలేదని అంటే విచారణకు హాజరవచ్చు కదా. ఓకే సార్, నేను మాట్లాడతాను, ఆ విషయం కూడా మాట్లాడతాను. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడి చాలా అభ్యంతరకరమైనటువంటి మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ లేదు, కుటుంబం లేదు. ఏంటండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? కుటుంబం లేకుండా ఉన్నారా? అదే ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే ఇవన్నీ ఇంత గందరగోళాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటికి మూల కారణమే తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని, మరి జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి గారు అయినటువంటి భారతి గారిని ఎంత అసభ్యంగా మాట్లాడారండి. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి, జనసేన నాయకురాలైతేమి ఏ విధంగా మాట్లాడింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఆ రోజు మీరు చర్య తీసుకోవాలంటే ఎంతసేపు పట్టేదండి? ఎక్కడుంటారండి వీళ్ళంతా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అనవసరమైనటువంటి రాద్ధాంతం సృష్టిస్తుంది, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. వాళ్ళు అవి తీసుకొచ్చి మా మీద నుండి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. రేపు మళ్ళీ అధికారం మారిన తర్వాత వాళ్ళకి ఇంతకు పదంతలో చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఓకే రాజశేఖర్ గారు, మీ వాదన మీకు ఉండొచ్చు, నేను కాదనటం లేదు. మరి అంటే ఆర్జీవీ పెట్టిన పోస్టులు కరెక్టే అంటారా? ఒకవేళ అవి కరెక్ట్ అనుకుంటే ఆయన ఎందుకు విచారణకు రావడం లేదు? ఆర్జీవీ గారికి సంబంధించి ఒక పిక్చర్ లో ఆయన తీసినటువంటి సినిమాలు సెన్సార్ బోర్డు కూడా వాటి పర్మిషన్స్ వచ్చాయి. ఆయన సినిమాలో ఏదో ఒక మాట పెట్టారని చెప్పేసి ఆయన్ని వేధించినందువల్ల వీళ్ళకి ఏం ఉపయోగం అండి?
అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి సానుభూతిని తెలియజేసినా కూడా వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వేధింపు కార్యక్రమాలకి పాల్పడ్డనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అది ఒకవేళ ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల గురించో ఆడవాళ్ళ గురించో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా కానీ చర్యలు తీసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఎవరికి కూడా తప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళకి మేము మద్దతు ఇవ్వాలనే ఆలోచన లేదు, మద్దతు ఇవ్వం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా అది కాదు. అది కానీ మీరేం చేస్తా ఉన్నారు, ఎవరైతే మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సానుభూతి పనుల్ని అసభ్యంగా మాట్లాడి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు నడి రోడ్డు మీద తిరుగుతా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తా ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదండి? వీళ్ళ నేతలు పలుకుతున్నారు కదా, ఎవరు తప్పు చేసినా మేము వదిలిపెట్టాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కూడా ఎవరన్నా కూడా మేము ఒప్పుకోమని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏమని, ఎందుకు మాటలకే పరిమితం అవుతున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకు అరెస్ట్ శ్రీనివాస్ చౌదరి గారు, రామ్ గోపాల్ వర్మకి మేమే ఒత్తాసు పలకటం లేదు, టీడీపీ నేతలు కూడా గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సతీష్ గారు, వివరణ ఎందుకు ఆయన హాజరు కావటం లేదన్న ప్రశ్నకి మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు. ఆర్జీవీకి వైఎస్ఆర్సీపీ సంబంధం లేదా? జగన్మోహన్ గారు ప్రకటన ఇవ్వగలరా? రెండు, బాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైలు కాడికి వచ్చి సెల్ఫీ తీసుకొని నేను బయట, బాబు గారు లోపల, దీనికేం అవసరం? ఈయన సినిమాలు తీసుకుంటే మాకేం పెంచలేదు. నేను సినిమాలను ఎక్కడ విమర్శించడం లేదు, ఆ సినిమా సంస్కృతి వేరు, అవి చాలా రకాలుగా ఉంటాయి, ఎవరికైనా మాట్లాడుకుంటారు, ఏ రకమైన సినిమాల కథలు చూస్తారు. సినిమాలో ఉండే బొమ్మల్ని మార్ఫింగ్ చేసి ఎక్స్ వేదికగా అనేక రకాలుగా కామెంట్లు పెట్టామని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం. దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కవర్ చేసుకోవడం తప్పు. రెండు, ఈ వైఎస్ఆర్సీపీలో ఇటువంటి సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు పేర్లు చెప్పా, ఎవరు మన పోసాన కృష్ణమూర్తి గారి నుంచి పోరుగడ్డ కానీ, అర వెంకటరెడ్డి కానీ, వెంకటరామరెడ్డి గారు కానీ, ఎవరైనా సరే తెల్లబాబు భార్గవ్ కానీ, ఎవరైనా మాకు సంబంధం లేదు, ఆ పోస్టులు మీరు పెట్టలేని చెప్పగలిగే ధైర్యం జగన్మోహన్ గారికి ఉందా? ఇంకో విషయం, జగన్మోహన్ గారు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ పెట్టి, నేను కూడా ఆ పోస్టులు పెడతాను, మీరు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వరకు పెట్టండి, అరెస్ట్ చేస్తే నన్నే అరెస్ట్ చేయని మనం ఉంది అంటే ఇటువంటి సంస్కృతిని మీరు రెచ్చగొడతారా? మీ తల్లిని చెల్లిని వ్యవస్థలు చేసి పోస్టులు పెట్టిన వర్రా రాఘవరెడ్డి యొక్క విధానాలకు మీరు సమర్థిస్తారా? ఆ పోస్టులు మీరు ట్విట్టర్ యాక్టర్ గానో లేదా ఎక్స్ వేదిక గానో పెడతారా? ఇంత దుర్మార్గం చెల్లి వేదికకి మీరు మారుస్తున్నటువంటి తప్పుడు విధానాలు మేము ఖండిస్తున్నాం. ఇది సంస్కృతి కాదు. కాబట్టి నేను ఉంటే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా రాష్ట్రాల్లో అల్లరి సృష్టించడానికా, అంటే రెచ్చగొట్టడానికా, ఈ సోషల్ మీడియాలో ఉన్న కాలకేయుల్ని ఇటువంటి దుర్మార్గంగా సైతాన్లుగా మార్చి సైతాన్ సామ్రాజ్యానికి రాజుగా జగన్మోహన్ గారు ఉండాలనుకుంటున్నారా? ప్రజలకు సేవ చేసి ప్రజల మన్నలు పొంది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అదే ఆయన చెప్పాల్సిన ప్రశ్న మీద వచ్చి, అంతేగాని ఇలాంటి తప్పుడు విధానాలతో పోస్టులు పెట్టి ఎవరో రంగనాయకమ్మ 90 ఏళ్ల వయసులో ఆవిడ ఎప్పుడో పోస్ట్ ఎవరో షేర్ చేస్తే జైల్లో పెట్టలేదని మీరు చెప్పండి. మీరు అలాగే చాలా అంశాలపైన 41 నోటీసులు, జివో నెంబర్ 1, 30 యాక్ట్లు, యోగాలలో అడ్డుకున్న సమస్యలు మేము చూస్తున్నాం. అనేక అంశాలపైన మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నీ కూడా ఈ రోజు సమాజానికి మీరు ఎంత ఇచ్చారో అంత తిరిగి మీకు ఇస్తా ఉంది. కాబట్టి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఆర్జీవీ చేసిన తప్పులు సినిమాలు మాకు అనవసరం. ఆర్జీవీ ఎక్స్ వేదిక మాట్లాడిన మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం చేస్తా ఉంది. దీనిపైన చర్యలు తీసుకుంటున్నాం. ఈయనకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా సినిమా డైరెక్టర్ గా నేను సినిమాలాగా బిహేవ్ చేస్తాననుకుంటే వచ్చి నేను పెట్టలేదు, నేను చేయలేదు అని చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకున్నాడు? నన్ను 3rd డిగ్రీ ప్రయోగిస్తారు నా మీద. సుప్రీంకోర్టు కిందకి వెళ్ళారు, తెలుసోది మీకు సతీష్ గారు. నేను హైకోర్టుకు సుప్రీంకోర్టు కేసు పెట్టారు. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయకుండా ఆపండి, నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, సహాయం చేయండి అని చెప్పి కోర్టు కొట్టాడు, పారేసింది. మరి ఇంత సెల్ఫ్ గోల్ వేసుకున్న ఆర్జీవీ గారిని తప్పు చేశారని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఖండించండి. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇటువంటి వాళ్ళ పైన సంబంధాలు ఉన్న వ్యక్తులు చాలా స్పష్టంగా బయటకు కనబడుతుంది. కాబట్టి మనది కూడా చెప్తున్నారు, మీరు చెప్తేనే మేము చేసాము, మాకే సంబంధం లేదు. సిగరెట్ కూడా చెప్పింది, లెటర్ రాసింది అదే పనిగా. నేను జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ వాళ్ళు చెప్తే డబ్బులు ఇస్తే నేను చేశాను, నాకే సంబంధం లేదు, లోకేష్ గారు నన్ను క్షమించండి, బాబు గారు క్షమించండి, లెటర్ల మీద లెటర్ వీడియోలు పెడుతుంది కదా. ఈ సంస్కృతి ఎవరు పునాది వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. కాబట్టి సోషల్ మీడియాకి ఒక నిబంధన ఉండాలి, దాని దగ్గర చట్టాలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి పోస్టులు చేస్తే 25 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా, 10 లక్షల రూపాయలు పెనాల్టీ పడే విధంగా చట్టాలు రూపొందుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా, ఏది పడితే పెట్టేస్తే చూస్తారని చెప్తే మాత్రం
క్షమించరాని శిక్షగా రాబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త, భద్రతగా ఉండండి అని చెప్పి ప్రశ్నించండి. జగన్మోహన్ గారు అసెంబ్లీకి రమ్మనండి, శాసనసభకు రమ్మనండి, మేము కాదనట్లేదు కదా. రైట్. రాజశేఖర్ గారు కొంతమంది ఏమో విచారణకు డుమ్మా కొడుతున్నారు, ఏదో ఒక కారణాలతో దూరం అవుతున్నారు. మరికొందరు పైన లుకౌట్ నోటీసులు వచ్చాయి, మరికొందరు పార్టీకి దూరం అవుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సతీష్ గారు, ఇప్పుడు ఎవరో ఎక్కడో ఏ తప్పులు చేశారని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఓకే, అంటే వర్మకి మీకు సంబంధం ఏ లేదా? తప్పు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ రామ్ గోపాల్ వర్మకి మీకు సంబంధం లేదు అసలు మాట మీరు మాట్లాడుతా ఉన్నారు. అది ఎంతవరకు సబబ్? అది తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నాయకుల్ని బజారుకి ఈడ్చినటువంటి పరిస్థితుల్లో, జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ రోజు చూడండి, ఒక దళిత మాజీ ఎంపీ నందిగమ సురేష్ గారిని 82 రోజుల నుంచి జైల్లోనే పెట్టారు. బెయిల్ రావడం, మళ్ళీ ఇంకో కేసులు లోపలే పంపడం. ఏమిటండి కక్ష సాధింపు చర్యలు? ఇలాంటి తప్పుడు కేసులు ఎంతకాలం పెడతారు, ఎంతకాలం జైల్లో పెట్టగలుగుతారు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తారు, ఏదో ఒక రోజు మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. అంటే కాకమన్ రాజశేఖర్ గారు వీళ్ళెవరితో మాకు సంబంధాలు లేవు అని అంటున్నారు. వాళ్ళెవరో పెట్టిన పోస్టులకి మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తారని అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం మీ పార్టీ అధినేత నుంచి మీ మాజీ మంత్రుల వరకు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని హింసిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ తరఫున? నందిగామ సురేష్ చేసిన పాపాలను సమర్థిస్తారా? శ్రీనివాస్ గారు పార్టీ నాయకుల మీద సార్ బొర్రా రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద పోస్టులు పెట్టారు. కాకమాన్ గారు, హలో. వాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా పేరు మీద పెట్టారు అని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పోలీసులు ఆధారం చేసుకొని ఆ ముద్దాయిని కూడా పట్టుకొని కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేసి. మరి ఈ తప్పుడు పోస్ట్ ఆయన పెట్టి జగన్మోహన్ గారి కుటుంబాలు పెట్టారు, జగన్మోహన్ గారు పెట్టించారు అని తప్పుడు కోతలు మానుకోమని చెప్తాను నేను. ఇష్టం వచ్చిన వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టారు, అలాగే మీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోత్సాహం ఉంది, వీటి అన్నిటికి సంబంధించిన ఆధారాలు వాట్సాప్ చాట్స్ అన్ని మాకు దొరికాయి. ఇది నేరుగా కర్నూలు రేంజ్ డిఐజీ మీడియా సమావేశం పెట్టి చెప్పారు ఇది మాట. సతీష్ గారు విత్ ఎవిడెన్స్ తోనే చర్యలు తీసుకుంటున్నారు. వరారెడ్డి అప్రూవల్ గా మారే పరిస్థితి కూడా ఉంది. అవినాష్ రెడ్డి భారతి గారు చెప్పిన మాటలు నేను చేశానని నా ట్విట్టర్ అకౌంట్ సజ్జల బార్కు ఆపరేట్ చేస్తానని చెప్పాడు ఆయన. సజ్జల బార్కు నా అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాడు, వాళ్ళు నా అకౌంట్ ద్వారా పోస్ట్ పెడతారని చెప్పి అప్రూవల్ గా మారి తప్పుడు కేసు జరుగుతా ఉంది. ఏదో ఒక విధంగా సజ్జల గారి కుటుంబాన్ని, సజ్జల గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. రాజశేఖర్ గారు ఒకరు సజ్జల భార్గవ్ కానీ అర్జున్ రెడ్డి కానీ వీళ్ళెవరు తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నారు? వాటి మీద చర్యలు తీసుకోండి. ఎందుకు వాళ్ళపై లుకౌట్ నోటీస్ తీసుకుంటామండి? రాష్ట్రపతి పారిపోతే ఏం చేయమంటారు? శ్రీనివాస్ చౌదరి గారు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రపతి పారిపోతున్నారే, ముందస్తు బెయిల్ కోసం మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక్క నిమిషం నిజాయితీ ఉంటే వాళ్ళకి. రైట్ ఒక్క నిమిషం కాకమాన్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రం వదిలి ఎందుకు పారిపోతున్నారు? తప్పు చేయకపోతే ధైర్యంగా కేసులు దొరుకుకోవచ్చు కదా. ఆ రోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు అధికారం ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాలకేయుల్లాగా సైతాన్ సైన్యాన్ని నాయకత్వం వహించి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి రాష్ట్రంలో దుర్మార్గంగా ప్రచారం చేస్తే దాన్ని తప్పు అనకుండా, ఖండించకుండా ఆ రోజు సమర్థించి ఇప్పుడు నేను కూడా పోస్టులు పెడతాను, మీరు కూడా పెట్టండి రెచ్చగొడితే దీని యొక్క అంశం యొక్క అర్థమేంది? 2 వరారాఘవరెడ్డి ఎవరు? పాత్రి గారి పిఏ. సజ్జల భార్గవ్ గారు ఎవరు? సత్యరామకృష్ణ కొడుకు. వీళ్ళంతా ఏం చేశారు? ఎవరు ఆదేశాల పని చేశారు? వరారాఘవరెడ్డి చాలా క్లియర్ చెప్తున్నాడు. నా అకౌంట్ సజ్జల భార్గవ్ ఆపరేట్ చేశాడు, అవినాష్ రెడ్డి గారు భారతి గారు చెప్తే నేను పోస్టులు పెట్టాను, దీనికి నాకు ఇంత డబ్బులు ఇస్తారు సార్. 1800 మంది ఎంప్లాయీస్ ని, 50 యూట్యూబ్ ఛానల్ ని, 400 మంది కోఆర్డినేటర్ని, వాహన మిత్ర, పింఛన్లు, అలాగే తల్లికి 100 తల్లికి ఆసరా, ఈ డబ్బులు కూడా నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా నియోజకవర్గానికి కాకుండా ఒక జిల్లాకు 30 లక్షల రూపాయలు డబ్బులు కేటాయించి, బడ్జెట్ కేటాయించి ఈ దుర్మార్గ ప్రచారం తప్పు కదా. ఇది ప్రభుత్వ డబ్బులతో ఖజానా తీసుకొని జీతాలు తీసుకొని ప్రభుత్వ అధినేతలు తిడతారా? ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఇదే సంస్కృతి నాకు అర్థం కాలేదు. సాక్షి టీవీకి 700 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా.
నేను ఒకటే కోరుతున్నాను సార్ వాళ్ళని, Okay. నేను ఒకటే కోరుతున్నా, ఆ, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోమని చెప్తున్నాను సార్ నేను. ఓకే. సంతోషం. రాజశేఖర్ గారు, కారుమూరి రాజశేఖర్ గారు, అంటే మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. సోషల్ మీడియాకి సంబంధించి ఎవరు పోస్టులు పెట్టినది, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఎవరైనా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే వదిలే ప్రసక్తి లేదు, అందరూ ఒక్కటే అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేశారు. త్వరలోనే చట్టం కూడా తేబోతున్నాం అంటున్నారు. కుటుంబము, లోకేష్ గారి కుటుంబం మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారండి. ఓకే. ఇక ఆడవాళ్ళు లేరు, ఎవరి కుటుంబాలు ఆడవాళ్ళు లేరు. కానీ ఎవరి కుటుంబంలో ఆడవాళ్ళ పైన తప్పుగా మాట్లాడడం తప్పే కదా. లేదా రోజా గారు కాదు, మరి లేకపోతే వెంకట రజనీ గారు కాదు, ఇంకెంతో మంది మా పార్టీ మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ సమాధానం చెప్తారండి? రైట్ 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 కుటుంబ సభ్యులు మాత్రమే రైట్ 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 శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు కేసు పెట్టండి, శాసనసభకు రండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వచ్చి మనం అడగమని చెప్తున్నాం. మేము టైం ఇస్తాం, అడగమని చెప్పండి. చర్య తీసుకోండి. రైట్ రైట్ చర్య తీసుకోమని అంటున్నారు. చర్య తీసుకోవడానికి విచారణకు పిలిస్తే మాత్రం ముఖం చాటేస్తున్నారు. ఇక్కడ అర్థం కాని పరిస్థితుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ కాకమాన రాజశేఖర్ గారు. మనం చూస్తున్నాం సోషల్ మీడియా కేసుల్లో ఏపీ పోలీసుల దూకుడు పెంచారు. ఆర్జీవీకి రెండోసారి నోటీసులు ఇచ్చినా హాజరు కాని నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. తప్పుడుగా మిస్లీడ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ అంటూ కొందరు పోలీసులు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఇంకా క్యూ లైన్లో సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డి అలాగే వర్ర రవీంద్ర రెడ్డి కేసులో మరో 15 మందికి నిన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళతో పాటు ఇంకా పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదా అన్న చర్చ అయితే బలంగా సాగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది, దీని పరిణామాలు పర్యవసానాలు రాజకీయంగా ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి. లెట్ us wait and see. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.